ప్రియమైన భక్తులారా, రామాయణంలో అయోధ్యకాండంలో ఒక అత్యంత కీలక ఘట్టం దశరథుడి నిర్ణయం. అయోధ్య మహారాజైన దశరథుడు వయస్సు ముదిరింది. రాజ్యాన్ని ధర్మపరుడైన తన పెద్ద కుమారుడు శ్రీరాముడి చేతుల్లో పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నాడు. రాముడు ధైర్యవంతుడు, వినయశీలుడు, ప్రజల మనసు గెలుచుకున్న యువరాజు. అందుకే ఆయన పట్టాభిషేకం కోసం అయోధ్య అంతా ఆనందోత్సాహాలతో సిద్ధమైంది. వీధులు అలంకరించబడ్డాయి. వేదమంత్రాలు మార్మోగాయి. కాని అదే సమయంలో ఒక దురుద్దేశం కథలో ప్రవేశించింది. మంత్ర అనే దాసి రాణి కైకేయి మనసులో అనుమానాలు నింపింది. గతంలో దశరథుడు ఇచ్చిన 2 వరాలను గుర్తుచేసింది. రాజధర్మాన్ని పాటించాల్సిన దశరథుడు తన హృదయం విరిగిపోయినా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నిర్ణయం రాముని వనవాసానికి దారి తీసింది. ఇదే రామాయణంలో మహత్తర మలుపు. ధర్మం కోసం రాజు తన ప్రేమను త్యాగం చేసిన ఘట్టం ఇది.